అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన అరాచకాలు అప్పుడే మర్చిపోయాడా అంటూ మండిపడ్డారు. గత మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు నామినేషన్ వేయడానికి వస్తే వారిపై దారుణంగా వ్యవహరించిన తీరుని ఇంకా మర్చిపోలేదంటున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈరోజు తాడిపత్రి పట్టణంలోకి వస్తున్నారని చెప్పేసి తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరారు. అయితే దీనికి సంబంధించి కూడా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తి లేదంటూ కూడా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మన దగ్గర మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, కేతిరెడ్డి పెద్దారెడ్డిని మీరు తాడిపత్రిలోకి రానియని చెప్తున్నారు, ఏంటి ప్రశ్న? ప్రభాకర్ రెడ్డి రానియడం లేదు, అవసరమూ లేదు. ఆయన ఒకప్పుడు పెద్ద ఫ్రాక్షనిస్టు, ఆయన అంటే నాకు భయము. కానీ ఈ 5 ఏళ్లలో మా వాళ్ళను చాలా సతాయించినాడు. వాళ్ళు చూడండి, ఇక్కడ పీడీ యాక్ట్లు, ఏమే రౌడీ షీటర్లు, జిల్లా బహిష్కరణ కాపీలు, ఇవన్నీ ఆయన చేసుకునిందే, మనమేం చేయలే. చూడండి ఎంతమంది మీద పెట్టినాడు, దగ్గర 1600 మంది పెట్టినాడు. ప్లస్ ఇంకా వీనైతే రవీందర్ రెడ్డిని అయితే 5 ఏళ్ళు బహిష్కరించినాడు. ఇవన్నీ జరిగినాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారు, ప్రభాకర్ రెడ్డికి ఏమవసరం ఉంది రానికొండమని రానిచ్చిన అవన్నీ. వీళ్ళు దగ్గర 2000-3000 మంది మమ్మల్ని పంపించాడు కదా. అప్పుడు మమ్మల్ని పంపించినారా జిల్లా బహిష్కరణ కాపీలు, 5 ఏళ్ళు సరిగ్గా వీళ్ళు పట్టుబట్టినారు. నువ్వు కూడా 5 ఏళ్ళు పక్కన ఉండు స్వామి పెద్దారెడ్డి అన్న అని వీళ్ళు గట్టి కూర్చున్నారు అంతే. ఆ రోజు సుప్రీంకోర్టు ఆర్డర్లు కాదు, అన్నీ ఉన్నాయి, వీళ్ళకి కూడా వచ్చినాయి. ఏమి ఆర్డర్ కాపీలు అన్నీ ఉన్నాయి, లేవని చెప్పొద్దండి. ఇవన్నీ ఆర్డర్ కాపీలే, హైకోర్టు ఆర్డర్ కాపీలే ఇవన్నీ. ఇప్పుడు నాకు హైకోర్టు ఉంది అది ఉందంటే వీళ్ళకి లేవా? పొద్దు ఏమప్పా వాళ్ళకి లేవా చెప్పు. హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళకు కూడా వచ్చినాయి. పోలీసుల మీదనే చూడు, స్టేట్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అనంతపూరు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపూరు, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తాడిపత్రి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాడిపత్రి. ఇవన్నీ అప్పుడు ఇవన్నీ అవే పోస్టులు. ఇవన్నీ ఎక్కడి వరకు సుప్రీంకోర్టుకు పోయినారు, లాస్ట్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోయిన కాపీలు ఇవే. ప్రధానంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కోర్టు ఆర్డర్స్ ను కూడా పోలీసులు ధిక్కరిస్తున్నారు. కేవలం తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు పోలీసులు వింటున్నారు. ఆపదు నువ్వు చెప్పినట్టు విన్నారా? అట్లయితే మరి ఇవన్నీ ఎందుకు? మేము ఇదిగా ఇడున్నా కదా హైకోర్టు, ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా, హైకోర్టు చూపించడం లేదా? హైకోర్టు ఏమే హ్యూమన్ రిసోర్స్ పోయినారు, మేమన్నా కింది నుంచి పోయినాం, కింద కోర్టు నుంచి పై కోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు పోయినాం. ఏమైంది? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోయినారు వీళ్ళు. ఏమైంది? ఆ రోజు బేఖాదరు చేసినారు. ఎవరు? నీ వలన. ఈ బుద్ధు నువ్వు అంటాను నన్నని ఒకవేళ అనుకో. ఆ రోజు నువ్వు బుద్ధు కుప్పం అయిపోయే ఎలక్షన్, ఈ బుద్ధు పులివెందులు అయిపోయే ఎలక్షన్. ఏమైంది? ఆ రోజు వాళ్ళు చేసినారు అని వీళ్ళు ఏదో జరిగి అట్లనే ఈడ కూడా అంతేనప్ప. ఈ పొద్దు జనము దగ్గర 3000 మంది, వీడు మొత్తం 3000 మందిని అన్ని దానిలో ఇరికిచ్చి ఇండ్లు బహిష్కరించి నాశనం చేసినాడు వాళ్ళందరినీ. అది వాళ్ళ బాధ. అంతేగాని నువ్వు ఈ పొద్దు ఆ పొద్దు పోలీసులు ఎట్లా బిహేవ్ చేసినారు. సరే మీరే నా కోసం వస్తారు, దగ్గర 22 సార్లు నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు. మున్సిపల్ ఆఫీస్కి పోతే కూడా పోనీయద్దంటారు, గుడికి పోతే పోనీయద్దంటారు. ఆ రోజు మీరే మన సేవ్ చేసినారు. ఏమి పేదొకటి ఇది, నేనంత పిరుకోని కాదు, నువ్వు వస్తేమో ఇంత పోతేమో. నాకు 73, మా నాయన 34లోంచి ఈ ఊర్లో ఉన్నాడు, ఫ్రీడమ్ ఫైటరు. 52లో ఫస్ట్ కంటెస్ట్ చేసినాడు మా నాన్న. మళ్ళీ ఎంపీ 2 సార్లు, జిల్లా పరిషత్, ఎమ్మెల్సీ, మళ్ళీ మా అన్న 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, నేను 6 సార్లు మున్సిపల్ చైర్మన్. ఇది కంటిన్యూస్ గా వస్తుంది. ప్రజలు మమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి మమ్మల్ని ఇస్తున్నారు. నువ్వు నిజం చెప్పాలంటే వీ కెన్ కంపేర్ విత్ ఎనీ సీనియర్స్ లైక్ విజయరాజ్ సింధియా వాళ్ళందరినీ. మన కూడా ఫ్రీడమ్ ఫైటర్ 52 నుంచి ఈ రోజు 25 వరకు ఉన్నిచ్చినారంటే అర్థమేమి చెప్పండి? హిస్టరీలో అనంతపురం డిస్టిక్లో ఎవరు ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారా? లేరు. ఊరు ప్రజలు మంచోళ్ళు అంటే మేము మంచోళ్ళం కాబట్టి ప్రజలు కూడా మంచోళ్ళు, మమ్మల్ని ఉద్ధరిస్తున్నారు, అన్ని విధాలు ఇది చేస్తున్నారు. ఈ పొద్దు నేను ఎవరిని పిలిచాల్సిన పనిలే. ఒక 3000 మంది వీని బాధ్యతలు ఉన్నారు. చెట్లు కొట్టించుకున్నారు, మొత్తం ఆస్తులు పోగొట్టుకున్నారు, ట్రాక్టర్లు పోగొట్టుకున్నారు, ప్రతిదీ అయింది. దగ్గర 5 సంవత్సరాల వీళ్ళను నానా భ్రష్టు పట్టించినాడు. అది వాళ్ళది. కానీ నాకేముంది, వస్తే వస్తాడు. ఏమి ఇంతకుముందు రాలేదా, పోలేదా? ఇదే నా జాగీర్ కాదు.
నేను పబ్లిక్ ఉన్నామన్నారు కాబట్టి ఉన్నా, నేను ఉండడంలో పబ్లిక్, అంతేగాని ఎందుకు పోలీసు వాళ్ళు అంటావు? ఇస్తా, పేపర్లు ఇస్తా, తీసుకపోండి, చూపియండి. ఆయన దానికి జవాబు చెప్తాడు. నన్ను నా కొడుకుని పంపించారు. లాస్ట్గా నా భార్యను కోడలు కూడా కేసులు పెట్టే. అట్లయితే చంద్రబాబు నాయుడే మంచోడు పాపము. అదే జగన్ కూడా ఆడో పీడోళ్ళు పెట్టద్దు అన్నాడు. మరి ఎవరు పెట్టించినారు? నువ్వు సజ్జలా పెట్టించినారు. ఇవన్నీ చూడమ్మా. అప్పుడు ఏదో అంటాండ్రి, మీ నాయన చేసిన పుణ్యమో పాపం ఇప్పుడు అనుభవిస్తాను వాడలేదు తమ్మే. అది కూడా ఈ చేత్తో చేసి ఈ చేత్తోనే అనుభవించాలి. నువ్వు నన్ను అనాల్సిన పనిలే. నేను పబ్లిక్తో ఉన్నా. వాళ్ళు నన్ను ఆడికి రమ్మంటే ఆడికి వస్తా. నేను వాళ్ళ కోసరం, వాళ్ళు నా కోసరం, నేను వాళ్ళ కోసరం. నేను రానిలేదంటే అతన్ని అపోకది. నువ్వు చెప్పు, రికార్డు ఇదిగా అన్ని రికార్డులు. అంటే తాడిపత్రి అభివృద్ధి చేయడంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడూ ముందుంటాడని, తాడిపత్రి పట్టణ ప్రజల కోసం ఎప్పుడూ జేసీ ప్రభాకర్ రెడ్డి ముందుంటాడని, మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం తన లక్ష్యం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, తాడిపత్రి.